తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి సందడి నెలకొంది. బాసరలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభమైంది. వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అమ్మవారి దర్శనానికి 3 గంటలు, అక్షరాభ్యాస పూజకు 2 గంటల సమయం పడుతోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. వసంత పంచమి నేపథ్యంలో నిర్మల్ జిల్లా బాసర క్షేత్రంలో అయితే వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు. గత 3 రోజుల నుంచి వసంత పంచమి వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా వసంత పంచమి సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మ దినం సందర్భంగా వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మనం ఉదయం 3 గంటల నుంచే అక్షర స్వీకారానికి అయితే అక్షరాభ్యాస కార్యక్రమాలు అయితే చేపట్టారు. చిన్న పిల్లలను తీసుకొని వారి తల్లిదండ్రులు అయితే అక్షరాభ్యాస కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి భారీగా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పలు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వారి చిన్నారులకు అక్షర శ్రీకారం అయితే చుడుతున్నారు. ఈరోజు అమ్మవారి జన్మదినం సందర్భంగా వసంత పంచమి రోజున అక్షర శ్రీకారం చుడితే వారు పిల్లలు ఎంతో ఉన్నతమైన శిఖరాల్లో ఉంటారని ఇక్కడ అక్షర శ్రీకారానికి అయితే భారీ ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి అక్షర శ్రీకారం కోసం అయితే ఇటు 1000 రూపాయల టికెట్, అదేవిధంగా 150 రూపాయల టికెట్లు అయితే ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక మండపాలను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే మనం బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఉన్నాం. చిన్నపిల్లలను తీసుకొని వారి తల్లిదండ్రులు వచ్చి దేవి అనుగ్రహం అయితే పొందుతున్నారు. అదేవిధంగా ఇటు అక్షరాభ్యాసం కోసం కూడా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు పాలు కానీ, బిస్కెట్లు కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇటు రెవెన్యూ శాఖ నుంచి కాకుండా ఇటు పోలీస్ శాఖ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. జానకి శర్మిల అక్షరాభ్యాసం కోసం వచ్చినాం. వసంత్ ఇప్పుడు మేము లైన్లో నుంచి 1.5 hour 2 hours అవుతుంది దగ్గరగా. క్యూ అంతా బాగానే ఉంది. ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. ఏదైతే ఇక్కడ అక్షరాభ్యాసం కోసం వచ్చారు చాలామంది ఇప్పటికే క్యూ లైన్లో ఉన్నారు. ఒక 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుంది ఇటు అమ్మవారి దర్శనం కోసం. అదేవిధంగా అక్షరాభ్యాసం కోసం అయితే ఒక 3 గంటల సమయం పడుతుందని అయితే చెప్తున్నారు. అదేవిధంగా మరికొంతమంది ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. అసలు ఏ విధంగా ఏర్పాట్లు చేశారో నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. అసలు మార్నింగ్ నుంచి ఏ విధంగా ఉంది? ఈరోజు నేను ఈ సేవకు వచ్చాను సార్. ఈరోజు చాలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ముందు ప్లేస్ అనే పార్కింగ్ అంతా క్లీన్ చేసి పెట్టించేశారు. భక్తులకు కావాల్సిన వసతులు కూడా, నీటి సదుపాయాన్ని కూడా కల్పించారు. లైన్లో ఎలాంటి ఇబ్బంది కాకుండా సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఉద్యోగులను మరియు సేవ కార్యకర్తలను కూడా తీసుకొని ముందుకు నడిపిస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా విఐపి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇటు భక్తులకు విఐపి వాళ్ళ దర్శనం కూడా చేయించి పంపిస్తున్నాం సార్. దేవాదాయ శాఖ మంత్రిగా నిర్వహిస్తున్న కొండా సురేఖ ఈరోజు బాసర జ్ఞాన సరస్వతి దేవాలయానికి అయితే పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు, అధికారులు ఇటు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరి కొంతమంది ఉన్నారు, అసలు అడిగి తెలుసుకుందాం. అన్న, ఎక్కడి నుండి వచ్చింది మీరు? ఎట్లుంది? మన హైదరాబాద్ తుమ్ముకుంటా. ఎట్లుంది ఏర్పాట్లు? మంచిగా ఉన్నాయండి. ఎంత సమయం పడుతుంది? ఈ 2 hours అయింది. అక్షరాభ్యాసాల కోసం అయితే వచ్చారు. దీనికి సంబంధించి సుమారు 2 గంటల సమయం అయితే పడుతుందని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇటు విఐపీల దర్శనాలతో పాటు ఇటు సామాన్య దర్శనాలు కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయంటే ఇక్కడ ఉన్న భక్తులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ న్యూస్, బాసర నుంచి.